హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కమల్ పూజండాల్. అందరూ ఉన్నారండి. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్ సేవ్ ఊపర్ ఉన్నారని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే కార్తీక మాస జ్వాలా తోరణం అనేది ఇక్కడ మా ఇంటి దగ్గర చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు, ప్రతి శివాలయాలు కూడా చేస్తారు. కాకపోతే ఈ సంవత్సరం ఇంకా బాగా చేస్తారని అనిపించింది నాకైతే. ఎప్పుడైతే ఇలాగా నృత్య ప్రదర్శన ఉంటుంది, కానీ ఇలా అగ్నితో నృత్య ప్రదర్శన అనేది ఇప్పుడు ఈ మధ్యన పెట్టారనమాట. నాకైతే చాలా 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 బాగా అనిపించింది. వీటిని మళ్ళీ నోటితో పట్టుకొని చక్కగా వాటికి నూనె కాగడాలు వేసి చక్కగా శివయ్య ఎదురుగంట నాట్యారాధన చేస్తుందనమాట. భలే అనిపించింది. మీకు చిన్న క్లిప్ విత్ సౌండ్ పెడతాను, చూడండి. చూస్తున్నారు కదండి, భలే చక్కగా అనిపించింది నాకైతే. పంతులు గారి దగ్గర కూడా వెళ్ళి చక్కగా ఆ డ్రమ్స్ కొట్టేవాళ్ళు పంతులు గారి దగ్గర చెవు దగ్గర కొట్టారనమాట. ఆయన చక్కగా కొట్టించారు సౌండ్ అనేది కూడా. ఆ తర్వాత ఇక్కడ నృత్య ప్రదర్శన అయిన తర్వాత గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారనమాట. తర్వాత గుడి బయటకు వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఎక్కడైతే మనకి జ్వాలాతోరణం వెలిగిస్తారో అక్కడ కూడా విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠించి అక్కడ కూడా పూజ చేసి మళ్ళీ గుడి చుట్టూ బయట రోడ్డు చుట్టూ కూడా గుడి ప్రాంగణం చుట్టూ కూడా మనకి 3 ప్రదక్షిణలు చేసి అప్పుడు జ్వాలాతోరణం అనేది కూడా వెలిగిస్తారనమాట. తర్వాత పల్లకి తిప్పుతారు జ్వాలాతోరణం వెలిగించే ముందే. చాలా 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 బాగుంటుంది. పల్లకి మొదటి రౌండ్ అయితే లేడీస్కి ఇస్తారు. తర్వాత మిగతా రౌండ్స్ అనేది కూడా జెంట్స్కి ఇచ్చేసి తర్వాత డైరెక్ట్గా బయటకు తీసుకెళ్ళిపోతారు అనమాట. అప్పుడు జ్వాలాతోరణం వెలిగించేస్తారు. ఈలోగా మేము తీసుకుని వెళ్ళి స్వామివారిని అమ్మవారిని కలిపి పల్లకీలు ఊరేగిస్తున్నాం అనమాట. చాలా 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 బాగా జరిగింది ఈ సంవత్సరం అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మధ్యలోనే ఇలా ధూప్ సేవ ఉంటుందండి. ప్రతి కార్తీక మాసంలో మాకు ధూప్ సేవ అయితే చాలా బాగా చేస్తారు. కార్తీక మాసమే కాదు, అమ్మవారి నవరాత్రులు కూడా ఇక్కడ చాలా 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 బాగా చేస్తారన్నమాట. అసలు మా శివాలయం చెప్పుకోలే, కానీ చాలా అన్ని పూజలు కూడా చాలా 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 బాగా చేస్తారన్నమాట. ఇందులోనే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి, శివుడు పార్వతులు, అలాగే విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పక్కన చాముండేశ్వరి అమ్మవారు, సత్యనారాయణ స్వామి, సూర్యనారాయణమూర్తి, నవగ్రహాలు, అలాగే కుసుమహరనాథులు, నాగ ప్రతిష్ఠలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. మా జాంపేట శివాలయం రాజమండ్రిది. ఎవరైనా సరే ఒకసారి వచ్చి తప్పకుండా దర్శించుకుని వెళ్ళండి. ఎంత బాగుంటుందో తెలుసా. ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళకపోతే నాకు అసలు మనసు ప్రశాంతంగా ఉండదన్నమాట. వెళ్ళకపోతే ఆ రోజంతా లోన్లీ ఫీలింగ్ వస్తుంది. కంపల్సరీ అయితే శివాలయానికి వెళ్తాను. మీరు కూడా తప్పకుండా శివాలయానికి అనేది వెళ్ళండి. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు తప్పకుండా మనకి కలుగుతాయి అన్నమాట. ఈ విధంగా సాంబ్రాణి పొగ అనేది ధూప్ సేవ చక్కగా చేశారు కదా. ఇప్పుడు బయట కూడా ఇక్కడ నాట్యారాధన చేస్తున్నారు అనమాట. అది కూడా ఎలాగా గరగలతో వీళ్ళు వేసుకున్న వాటిని మళ్ళీ మంటల్ని కూడా పట్టుకుని చాలా డేరింగ్గా చేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా అయితే అక్కడ ఒక ఆవిడికి పూనకం కూడా వచ్చేసింది అనమాట. భలే ఎగిరారు మొత్తం అందరూ కూడా. శివ శివ హరహర అంటూ చాలా బాగా ఆ స్వామివారి నామాన్ని అనేది కూడా చెప్పించారనమాట. గుడి దగ్గర మొదలుపెట్టి అలాగా గుడి చుట్టూ ఆరుబయట వీధి చుట్టూ చెప్పాను కదండి, ఆ గుడి చుట్టూ కూడా ఉన్న ప్రాంగణంలో ఇలాగ మళ్ళీ ధూపాన్ని వేసుకుంటూ, అంటే అక్కడ ఉన్నటువంటి అపరిశుభ్రమైన ప్లేస్ని అంతా కూడా సాంబ్రాణితో శుభ్రపరిచి స్వామివారిని ఆవాహన చేసి ఆ వీధంతా కూడా స్వామివారు వచ్చి కైలాసం నుంచి వేయించేసారన్నంత అలాగా చేశారనమాట. జనం అయితే చాలామంది వచ్చారు. నేను అసలు ఏం పట్టించుకోలేదు. ఆ పౌర్ణమి చంద్రుడిని పరమేశ్వరుడిని తలుచుకుంటూ జ్వాలతోని ఎప్పుడు వెలిగిస్తారా, పరమేశ్వరుని తీసుకెళ్దామన్న ఉత్సాహంలో ఉన్నానమాట. ఇక్కడైతే గరగ నృత్యం చాలా బాగా జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట.
ఇలాగ చక్కగా బయట నాట్యం చేసిన తర్వాత ఇదిగోండి మా ఉమారామలింగేశ్వర స్వామివారు, పార్వతీవర్ధిని అమ్మవారి బోర్డు అనమాట. వీళ్ళు వాటితో నృత్యం చేసిన తర్వాత వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే కింద నోట్ పెడతారు, మనీ నోట్ విత్ డ్రింక్ బాటిల్, దానికి సపోర్ట్ పెట్టి దాన్ని జాగ్రత్తగా నోట్ని తీస్తారనమాట. నోట్తోని నోట్ 100 రూపీస్ నోట్ కానీ ఏది పెడితే అది భలే తీస్తారనమాట. అలాగే డ్రింక్ ఉంటుంది కదా, మనకి గాజు బాటిల్ అయినా ప్లాస్టిక్ బాటిల్ అయినా సరే డ్రింక్ని తిరగేసి వాళ్ళని డైరెక్ట్గా పెట్టుకుని తాగేస్తారనమాట. భలే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అయితే చాలా బాగా చేస్తారు. ఇప్పుడు ఆ డ్యాన్స్ చేసిన తర్వాత వాళ్ళు నోట్ తీస్తారనమాట. ఈ ఇయర్ డ్రింక్ పెట్టలేదు ఎందుకో కానీ, ఎవ్రీ ఇయర్ అయితే డ్రింక్ కూడా పెడతారు. వాటిని అలా బాడీ మొత్తం ఒక రివర్స్లో మొత్తం తిరిగేసి వాళ్ళు తీస్తారనమాట. చాలా 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 బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ తీశారు చూసారా, కంటి రెప్పతో తీశారనమాట. సో ఇది భలే భలే చేస్తారు. ఈయన ఎల్లో డ్రెస్ వేసుకున్న ఆయన అయితే ఎవ్రీ ఇయర్ వస్తారు. ఈ రెడ్ షర్ట్ ఆయన ఈ సంవత్సరం వచ్చారనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. ఆ ఎల్లో షర్ట్ ఆయన అయితే ఇప్పటి నుంచో చాలా బాగా చేస్తారు. ఇది నృత్యం అనేది కూడా నాకు చాలా 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 బాగా భలే చేస్తారనమాట. ఇదే కాదండి, వీళ్ళిద్దరు కూడా పట్టుకుని ఇలాగా గరగల్లా తిరుగుతారు. ఒక పార్వతీ పరమేశ్వరులు 2 సర్పాలు తిరిగినట్టు అనిపిస్తాయి. సో నెక్స్ట్ అదిగోండి మా పంతులు గారు చక్కగా పార్వతీ పరమేశ్వరుని తీసుకుని పల్లకీలో పెడతారనమాట. ఇంకా అంతేనండి, పల్లకీ మీద ఒక తెల్లటి వస్త్రాన్ని అనేది కూడా తడిపి వేసేస్తారు. ఒక రౌండ్ ముందు లేడీస్కి అని చెప్పాం కదా, ఇంకా వాళ్ళు తిరిగేసిన తర్వాత ఇంకా హోరుగా జనాలు అందరూ మోగపడిపోయారు. ఇంకా అబ్బాయిలందరం మనం ఊరుకుంటామా, జ్వాలాతోరణం వెలిగించారు. హరహర శివ శివ మహాదేవ అంటూ ఓం నమ శివాయ అంటూ ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఆ జ్వాలాతోరణం కింద నుంచి ఒక చేతిలో పల్లకి పట్టుకుని ఒక చేతిలో వీడియో తీస్తుంటే గూజ్ మంప్స్ అనమాట. నిజంగా ఫోన్ పడిపోయినా పర్వాలేదు కానీ పరమేశ్వరుడి భక్తినామం ఎంత గట్టిగా వినిపించిందంటే అక్కడ ఫోన్ పడిపోద్దన్న టెన్షన్ కూడా నాకు అనిపించలేదు. ముందు టెన్షన్ పడ్డాను కానీ అసలు తర్వాత ఏదైనా పర్వాలేదు పరమేశ్వరుడు చూసుకుంటాడు అన్న ఒక్క నమ్మకంతో గట్టి సంకల్పంతో అక్కడ జ్వాలాతోరణం కింద నుంచి వచ్చామో అది ఎక్కడ మీద కూడా పడలేదండి. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఆ పరమేశ్వరుడి తలుచుకున్నాము. నాకైతే జ్వాలాతోరణం అదిగోండి మేము వీడియో కూడా తీసుకున్నాను. పల్లకి పట్టుకుని ఎంత జనం ఉన్నారు, అసలు పల్లకి పట్టుకోవడానికి కూడా కాలేదు. నేను పట్టుకున్న దగ్గర చివరి లాస్ట్ అనమాట పల్లకి దగ్గర. అక్కడి నుంచి పట్టుకుని ఆ పౌర్ణమి వెలుగుల్లో మనం స్వామివారిని చూడాలి కదా, ఇదిగోండి మా ఫ్రెండ్ కూడా తీసాడు నాకు అక్కడి నుంచి దూరం నుంచి జ్వాలాతోరణం ఎలా వచ్చింది అనేది కూడా.